రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇంకా తెలంగాణలో ఏర్పాటు కాలేదు. వాటి పదవీకాలం ముగిసి నాకు కూడా కొత్త చైర్పర్సన్లు కానీ సభ్యులను కానీ నియమించేందుకు ప్రభుత్వము మీనమేషాలు లెక్కిస్తుంది. నిజంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసేది. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో బీసీ కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే హుజురాబాద్కు సంబంధించిన టీఆర్ఎస్ నాయకుడు కావటంతోనే ఈరోజు బీసీ కమిషన్ ఏర్పాటు జరిగింది. వకలాభరణం కృష్ణమోహన్కి ఆ పదవిని కట్టబెట్టారు. ఎందుకంటే కేవలం ఆయన హుజురాబాద్కు చెందిన వ్యక్తి కావటం వల్లనే ఆ హుజురాబాద్ ఓటర్లను టీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకునేందుకే హుజురాబాద్ స్థానికుడైన వకలాభరణం కృష్ణమోహన్కి ఆ పదవి కట్టబెట్టారు అని చెప్పి కూడా విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ కమిషన్ను ఏ రకంగానైతే ఏర్పాటు చేసిందో అదే రకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఇంకా నియమించలేదు. నిజంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ కానీ సభ్యులు కానీ ఉన్న పక్షంలో సమాజంలో ఎస్సీ ఎస్టీలు అత్యంత బలహీనులుగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్ళినా కూడా వాళ్ళకు జరిగిన అన్యాయానికి సంబంధించి న్యాయం దక్కదు. అటువంటి సందర్భంగా ఆ బాధితుల పక్షాన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటే కనుక ఆ బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్కు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులకు చెప్పి మరి ఈ రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎస్సీ ఎస్టీ కమిషన్స్ వాళ్ళకి న్యాయం దక్కేలా చొరవ చూపేవారు. బలహీనుల పక్షాన ఉండాల్సిన ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఇప్పటివరకు ఎందుకు ప్రభుత్వం కమిషన్ సభ్యులను నియమించలేదు అన్న అనుమానాలు ముసురుకుంటున్న నేపథ్యంలోనే కాంగ్రెస్కు సంబంధించిన మేడిపల్లి సత్యం అనే కాంగ్రెస్ నాయకుడు ఎస్సీ ఎస్టీ చైర్మన్కు కమిషన్ సభ్యులను చైర్మన్ను నియమించాలి అని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో పిల్ వేసిన నేపథ్యంలో ఎస్సీ కమిషన్ టర్మ్ ముగిసినా భర్తీ చేయటం లేదు, కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ పిటిషనర్ వాదనలతో హైకోర్టు కూడా ఏకీభవించింది. వెంటనే తక్షణము దళితులు గిరిజనుల హక్కులకు భంగం కలుగుతోంది కాబట్టి తక్షణం వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్లను తక్షణం ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా నియమించాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విశ్లేషణను అందించేందుకు మనతో పాటు బీజేపీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పు భాషా గారు, దాంతోపాటు దళిత బహుజన ఫ్రంట్ ప్రతినిధి శంకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం కొప్పు భాషా గారి దగ్గరికి వెళ్దాం. కొప్పు భాషా గారు నమస్తే అండి. భాషా గారు నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి సార్ తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే విధంగా ఉండాల్సిన ఈ కమిషన్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు. అసలు ఆంతర్యం ఏంటి? మరొక వైపు దళిత బంధు, మాది దళితుల పక్షపాత ప్రభుత్వము, గిరిజన పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? మీరేమంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ దళితులంటేనే కోపం, గిరిజనులంటేనే కోపం. నిరంతరం దళితులను, గిరిజనులను, బహుజనులను మోసం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ ప్రభుత్వం. వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కమిషన్ల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉందా అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే తెలుస్తుంది. వీళ్ళు ఎన్నడూ రాజ్యాంగాన్ని గౌరవించారు, ఎన్నడూ కమిషన్లను గౌరవించారో మనకు అందరికి తెలుసు. కాబట్టి అది ఎస్సీ ఎస్టీ కమిషన్ కాబట్టి వాళ్ళు దాని మీద ఎటువంటి వారికి చెడు అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అంటే వారికి బాగా కోపం కాబట్టి ఈ కమిషన్లు వాళ్ళు లెక్కలేవు కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తారని చెప్పేసి మనం అనుకోడిగిన భావ్యంగానే కాదు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు 7 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం అనేక విషయాల మీద, అనేక కారణాల వల్ల ఈరోజు దళితులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఒకటా రెండా అండి? సిగ్గుండాలి, నిజంగా సిగ్గుండాలి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి. ఎలక్షన్లు వచ్చినప్పుడే దళితులు యాదకొస్తారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు గిరిజనులు యాదకొస్తారు. మన హుజురాబాద్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు దళితులు గిరిజనులు, బహుజనులు అందరూ యాదకొస్తారు. కాబట్టి కమిషన్ కింద అసలు వేయాలి, ఎందుకు వేయాలో అర్థం కాలేదు, కానీ వేసేది ఉండే. ఎందుకంటే మొన్న మనం చూసినాం కదా, హుజురాబాద్ లో నామినేటెడ్ సంబంధించిన బాధ్యతలు అందరినీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కమిషన్ అంటే మళ్ళీ కమిషన్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసిన ధోరణి కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేటీఆర్. రైట్. కాబట్టి గిరిజనులు యాదకొచ్చారు. హుజూరాబాద్ లో 50,000 ఓట్లు ఎస్సీలో ఉన్నాయి, ఈరోజు ఎస్సీలు యాదకొస్తా ఉన్నారు. గతంలో ఎస్సీలో ఓట్లు కావాలి కాబట్టి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఏదైనా దళితుల ఓట్లు కావాలంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు దళితులకు స్కీములు పెట్టాలి, దళితులను మోసం చేసే పద్ధతి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మనం చూస్తాం. అయితే భాష గారు
నేను ఒక్కటే చెప్తాను. చెప్పండి. ఈరోజు హుజూరాబాద్ లో దళిత బంధు ఇప్పుడు కమిషన్ మీరు అంటూ దళిత బంధు అని చెప్పేసి 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా దళితులంతా మాకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని చెప్పి సంతోషపడుతున్న సందర్భంలో మెసేజ్లకే పరిమితమైన 10 లక్షల రూపాయలు మళ్ళీ వాపస్ తీసుకున్నారు. అరే మాకు మెసేజ్ వచ్చినాయని ఆఫీసర్ దగ్గర పోతే అది కేసీఆర్ అడగాలి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అడగాలని కింది స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి నిరంతరం మోసం చేస్తూ మోసపోతున్నటువంటి జాతి ఈ రోజు తెలంగాణలో చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ ప్రభుత్వం. అది కమిషన్ వేస్తారా, ఎస్సీ ఎస్టీ కమిషన్ల మీద వాళ్ళకి విలువలు ఉండవు, రాజ్యాంగం మీద విలువలు ఉండవు. అందులో అంబేద్కర్, జగ్జీవన్ రావు, దళిత సమాజమైనటువంటి నాయకుల మీద ఆయనంత విలువలు ఉందని చెప్పేసి సమాజానికి అందరికి తెలుసు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రోజులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు దళితులుగా మోసపోవాల్సిందే, దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రం ఉన్నటువంటి దళిత సమాజం అంతా ఒకసారి గుర్తించాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజు హుజూరాబాద్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ని డ్రామాలు ఆడతాడో, ఎన్ని కథలు పడతాడో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు అని చెప్పేసి ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి గడప తిరుగుతా ఉన్నారు కదా అనేక మంది ఎమ్మెల్యేలు. వారి యొక్క కాన్షియన్స్ వదిలేసి ఈరోజు చెన్నూరు సంబంధించినట్టు కావచ్చు, లేకుంటే మానకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు వారి యొక్క కాన్షియన్స్ దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాలని అడగలేని స్థితిలో ఉన్నటువంటి దద్దమ్మ ఎమ్మెల్యేలు. కానీ హుజూరాబాద్ లో మాత్రం దళిత బంధు ఏర్పాటు చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మినిస్టర్ కానీ మీ నియోజకవర్గంలో ఎందుకు దళిత బంధు ఇంప్లిమెంట్ చేస్తలేరు? కనీసం వాళ్ళ 15 మంది 20 మందికో హుజూరాబాద్ ఇచ్చారు కదా, కనీసం మీ కాన్షియస్ సంబంధించినటువంటి దళితులకు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారో అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీరు రాజ్ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నారు. రాజ్ న్యూస్ తెల్లారు హుజూరాబాద్ సంబంధించినటువంటి దళిత సమాజం కోసం కావచ్చు, ఈ రోజు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక ఛానల్ రాజ్ న్యూస్. ఈ రోజు రాజ్ న్యూస్ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏవైతున్నాయో రోజు ప్రజలకు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దళితులను మోసం చేస్తుంటే దళితులను మోసం చేస్తుందని చెప్పి చెప్తున్నటువంటి ఏకైక ఛానల్ రాజ్ న్యూస్. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు ఈ కమిషన్లు ఉండవు, కమిషన్ల మీద గౌరవం ఉండదు, దళితుల మీద గౌరవం ఉండదు, గిరిజనుల మీద గౌరవం ఉండదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు దళిత గిరిజనులు బహుజనులు ఎదుర్కొస్తా ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిరంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం రోజులు ఖచ్చితంగా దళితులు, గిరిజనులు, బహుజనులు మోసపోవాల్సిందే. మోసం చేసే అలవాటు వాళ్ళకుంది, మోసపోయే అలవాటు ఈ యొక్క దళిత సమాజం ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళిత, గిరిజన, బహుజనులంతా మేలుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గోరుగట్టి టైం దగ్గర పడుతుందని చెప్పి తెలియజేస్తాం. రైట్, కొప్ప భాష గారు థ్యాంక్స్ అండి. మనతో పాటు దళిత బహుజన ఫ్రంట్ ప్రతినిధి శంకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. శంకర్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా అండి నా వాయిస్? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్ మీరు. రైట్ సార్, ఏం సార్? సార్ వినిపిస్తుంది సార్. ఒక ప్రశ్న నాది, రాష్ట్రంలో ఈ రాజ్యాంగబద్ధ కమిషన్లు, బీసీ కమిషన్ అయినా, మహిళా కమిషన్ అయినా, ఎస్సీ కమిషన్ అయినా, ఎస్టీ కమిషన్ అయినా, ఈ రాజ్యాంగబద్ధ కమిషన్లు భర్తీ చేయకుండా, నియమించకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది? హైకోర్టు చివాట్లు పెడితే తప్ప బీసీ కమిషన్ను ఏర్పాటు చేయలేదు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయట్లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటు కావాలంటే హైకోర్టు ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని ఎట్లా చూడాలి సార్ తెలంగాణలో? శంకర్ గారు మీది ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి అన్మ్యూట్ చేయరా? ఎంఐఎస్ నగర్ గేట్లు ఎత్తివేశారు, 10 గేట్లు ఎత్తివేశారు. దీంతో ఇమ్లీబన్ సమీపంలో శివాజీ బ్రిడ్జి దగ్గర ఉన్న అనేక మంది చెత్త కార్మికులు వాళ్ళంతా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని కాపాడని చెప్పి వాళ్ళని షెల్టర్ హోమ్ కు తరలించాలని చెప్పి కోరుతున్నాను. అయితే గత 7 ఏళ్ల పాలనలో ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వము దళితుల, గిరిజనుల పట్ల ఒక నిర్లక్ష్యాన్ని, ఒక వివక్షను పాటించింది. ఎంత దుస్థితి అంటే ఇవాళ కోర్టు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయాలని చెప్పి. అంటే వీళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కావాలంటే ఎమ్మెల్సీని నియమించుకుంటారు, చాలా చాలా పనులు చేసుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు పాలక మండలిని, చైర్మన్ ను, పాలక మండలిని నియమించుకునే దుస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళతో ఒరిగేది వీళ్ళు ఏమీ లేదనుకుంటారు. కానీ గత 3-4 నెలలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణలో దళిత సాధికారతను సాధిస్తాం, మేము దళితుల అభివృద్ధికి చేస్తామని చెప్తున్నారు. మేము ముందుగా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే, నిజంగానే మీకు దళిత సాధికారత పట్ల ఒక చిత్తశుద్ధి కనుక ఉంటే, ఒక నీతి నిజాయితీ కనుకుంటే, ఒక అంకిత భావం ఉంటే వెంటనే ఇవాళ మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ ను, చైర్మన్ ను నియమించమని వాళ్ళకి కోరుతా ఉన్నాను. హైకోర్టు ఎందుకు చెప్పాలి మీకు? హైకోర్టు చెప్పేదాకా ఎందుకు పోవాలి? మీరు మీ ఇక్కడ ఎలక్షన్ నిర్వహించాలని లేదు, ఎమ్మెల్సీని నియమించాలని లేదు, మీరు మహిళా కమిషన్ వేశారు, లేదు మీకు ఇంకో కమిషన్ వేసుకున్నారు, దానికి హైకోర్టు ఏమైనా చెప్పిందా?
అంటే ఇవాళ దళితుల పట్ల గిరిజనుల పట్ల ఒక నిర్లక్ష్యానికి వివక్ష ఇవాళ కారణం కొనసాగుతుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను చైర్మన్ ను నియమించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించాలంటే ఇవాళ తెలంగాణలో చాలా తెలంగాణకు బాగా పేర్లున్నాయి, బంగారు తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ. కానీ ఇవాళ ఈ తెలంగాణలో దళితుల పట్ల, మహిళల పట్ల, పిల్లల పట్ల హత్యలు జరిగిపోతున్నాయి. మనం మొన్ననే సింగరేణి కాలం చూసాం, ఆదిలాబాద్ టేక్ లక్ష్మికి సంఘటన చూసాం, మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ లో ఒక వినాయక గుడి దగ్గర మొత్తం దళితుల్ని చంపేసిన పరిస్థితి చూసాం. అంటే తెలంగాణలో ఇవాళ రక్షణ లేదు, దళితులకు గిరిజనులకు రక్షణ లేదు. కాబట్టి కమిషన్ ఉంటే ఆ మాత్రం అన్న కొద్దిగా న్యాయం జరుగుతుంది. కమిషన్ ఆశ్రయిస్తాం. ఎందుకంటే చెప్పుకునే పరిస్థితి ఎవరికి లేదు. ముఖ్యమంత్రి ప్రజలకు కలవడు, మంత్రులు ఇవాళ ప్రజలకు కలవరు, మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పినా ఇవాళ పని ఏం కాదు. కాబట్టి వెంటనే ఎస్ఎస్ కమిషన్ ఉంటే ఆ దళితులు ఆ కమిషన్ ముందు పోయి మా బాధ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇక్కడ మునిగిపోతున్నాయి ఈ శివాజీనగర్ బ్రిడ్జ్ దగ్గర. వాళ్ళు పోయి ఎస్సీలు పోయి అక్కడ పోయి చెప్పుకుంటే వెంటనే వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుండే. కాబట్టి ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని, వివక్షను విడనాడి వెంటనే కమిషన్ నియమించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, మీరు లైవ్ లోనే అందుబాటులో ఉండి మనతో పాటుగా ప్రధాన పిటిషనర్ మేడిపల్లి సత్యం గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆ మేడిపల్లి సత్యం గారు, అసలు ఏంటి మీ అభ్యంతరాలు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేయటం లేదు అని చెప్పి మీరు భావిస్తున్నారు? ఎందుకంటే తెలంగాణలో దాదాపు 8,000 మంది ఎస్సీల మీద దాడులు జరిగాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదు చేసినా కూడా ఇప్పటివరకు వాళ్ళకు న్యాయం జరగలేదు. ఏకంగా కనీసం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటే కనుక కొంతలో కొంతైనా దళితులకు కానీ గిరిజనులకు కానీ న్యాయం జరిగేది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మీరు ఏం చెప్పదలిచారు సార్? ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం నోటిఫై అయిందండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కానీ 3 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏంటంటే దళితుల హక్కును, దళితుల గొంతును నొక్కేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల మీద ప్రేమ లేదు. 2014 జూన్ 2 నాడు ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు 100ల సభలో 1000 సార్లు దళితుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాను, నేను కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఆవిర్భవించిన రోజే ఏ వర్గాన్నైనా మోసం చేసిండు అంటే అది ఖచ్చితంగా దళిత జాతిని మోసం చేసిండు. జూన్ 2 నాడు దళితునికి ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసిండు. ఇలా దళితులు ఎక్కడైతే నోరు విప్పుతారో వీళ్ళ ప్రభుత్వానికి వీళ్ళకు వ్యతిరేకంగా గొంతు విప్పుతారని చెప్పి కనీసం ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయకుండా ఆ రోజు జాప్యం చేసిండు. 2017వ సంవత్సరంలో ఆనాడు హైకోర్టు మెట్లెక్కిన తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించాలని చెప్పి 2017లో కోర్టు ఆదేశాలతో ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించారు. మరొకసారి కూడా ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో దీని కాల పరిమితి ముగిసింది. ఈ కాల పరిమితి ముగిసి దాదాపు 6 నెలలు వచ్చినా కూడా ఈ కమిషన్ ఇంతవరకు నియమిస్తలేరు. ఇలా నిజంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దళితులపైన అనేక చోట్ల అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నాయి. వాటిని కనీసం ఎక్కడ వినిపించాలో అర్థం కాలంటే పరిస్థితులు ఉంది. ఇలా ఖమ్మం జిల్లాలో మరియమ్మ మీద దాడి జరగవచ్చు. మొన్న 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం, హత్య గాని, అదే విధంగా మన మునుగోడులో ఒక రేప్ గాని, ఇట్లాంటి కోకొల్లలు ఇలా కమిషన్ లో దాదాపు 1000 కొలది పిటిషన్లు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా దళితుల మీద ప్రేమ లేదు. కేవలం హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళ ఓట్లను దండుకోవడానికి తప్ప ఇలా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల మీద ఏనాడు చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా కోర్టు ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుంది. ప్రతి వ్యవస్థను ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఏదైనా కోర్టు మెట్లెక్కి కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప వీళ్ళ కమిషన్లు వ్యవస్థల మీద నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. రైట్. కొప్పు భాష గారు, ఫైనల్గా మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈరోజు అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము, టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ చేసుకుంటోంది. తమ కమిటీలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను టీఆర్ఎస్ పార్టీ నియమించుకుంటోంది. ఆ పార్టీ అది పార్టీ అంతర్గత విషయం. ఎందుకంటే ఆ కాల పరిమితి ముగిసింది కాబట్టి కొత్త కమిటీలను నియమించుకుంటున్నాము అని చెప్పి స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్తున్న పరిస్థితుల్లో మరి కాల పరిమితి ముగిసిన ఈ కమిషన్లను ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ప్రభుత్వం? అంటే పార్టీ కమిటీల మీద ఉన్న ధ్యాస ఈ ఎస్సీ ఎస్టీలకు సంక్షేమానికి ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ల మీద లేకపోవటాన్ని మీరు ఎలా చూస్తారు? భవిష్యత్తులో ఈ కమిషన్ల కోసము మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కొప్ప భాష గారు. నిఖచ్చితంగా చెప్తున్నా నేను, కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండవు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. దళితులను మోసం చేసేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా,
సిగ్గుండాలి శిరముండాలి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నోరు రాదు, ఓకే. మంత్రులకు నోరు రాదు, ప్రజలు ఆగమైపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కోర్టు ఎస్సీ ఎస్టీ కమిషన్ మీద కోర్టు ముట్టకాయలు వేసిందా? అవును. అనేక విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ముట్టకాయలు వేసినా పట్టించుకోలేని పరిస్థితి రోజు టిఆర్ఎస్ పార్టీది, అక్కడ ఉన్నటువంటి మంత్రులది, ఎమ్మెల్యేది, ముఖ్యమంత్రిది. కాబట్టి దళితులకు న్యాయం చేస్తారనేది మర్చిపోండి. ఇక నిరంతరం దళితులను మోసం చేసేటటువంటి పార్టీ కావచ్చు, దళితులను మోసం చేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒకటే ఒక పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దళితులు ఐక్యత, దళితులు ఏకమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా చేయాల్సిందే తప్పితే ఈ కేసీఆర్ మారతాడని చెప్పేసి, కేసీఆర్ ఏమో దళితులకు న్యాయం చేస్తాడని చెప్పేసి, కేసీఆర్ ఇప్పుడు ఎస్సీ కమిషన్ తీసుకొస్తాడని చెప్పేసి మాకు నమ్మకం లేదు. నమ్మకం వచ్చినా మళ్ళా ఏదో రకంగా మళ్ళా మోసం చేసుడు, రాజేను ఉప ముఖ్యమంత్రి చేత తీసేసుకున్నాడు, ఆ రకమైనటువంటి చెంచాలాగా ఉండాలి, లేకుంటే ఉక్కిన పేరులాగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి దళితులను మామూలుగా కాదండి, మామూలుగా మోసం చేస్తలేరు వీళ్ళు. కసిగట్టి ఏం పాపం చేసిరని చెప్పి ఓట్లు వేసినందుకో, లేకుంటే దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన దళితులు ముఖ్యమంత్రి అయింది కదా. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దళితులు వదలరు. దళితులు వదలక కేసీఆర్ కు దళితుల పాపం తగ్గుతుంది, కేటీఆర్ దళితుల పాపం తగ్గుతుంది, అనుమానం లేదు. నిరంతరం మోసం చేస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడదు. అంతకన్నా మించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ వేసినా హుజురాబాద్ ఎలక్షన్ కోసం వేసుకున్నాము, అది వేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. రైట్, థ్యాంక్స్ కొబ్బాషా గారు. శంకర్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి, అణగారిన జాతి జనగీతాలుగా ఉండాల్సిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అసలు ఎందుకు స్పందించట్లేదు? ముఖ్యమంత్రి మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఎందుకంటే ఏ సామాజిక సంక్షేమం కోసం వారు ఎమ్మెల్యేలు అయ్యారో ఆ సామాజిక సంక్షేమానికి ఒక రక్షణ కవచంగా ఉండాల్సిన ఎస్సీ ఎస్టీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కూడా ఎందుకు ఆ ఎమ్మెల్యేలు ప్రతిస్పందించట్లేదు? ఆ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా దళిత సమాజం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? శంకర్ గారు మ్యూట్లో పడ్డారండి. శంకర్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. శంకర్ గారు మ్యూట్లో ఉన్నారండి, మీరు వినిపించట్లేదు. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్. శంకర్ గారు వినిపించట్లేదండి. సో ఇది అంటే ఎవరు అభిప్రాయపడుతున్న మొత్తం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఈ కమిషన్లు ఏర్పాటు చేయట్లేదు. దళితులు, గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధిని ప్రభుత్వం నిరూపించుకోవాలంటే తక్షణము ఈ 2 కమిషన్లను కూడా నియమించాలి అన్న ఒక డిమాండ్ మాత్రం పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతా ఉంది.